17 జూలై 26న రవీంద్ర భారతి హైదరాబాద్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలమునకు చెందిన వైదికపరమైన పోస్టులనందు నియామకం చేయుటకుగాను గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్య గారు, కమిషనర్ హనుమంతరావు గారు, అడిషనల్ కమిషనర్లు జ్యోతి గారు, శ్రీనివాసరావు గారు, దేవస్థానం ఈవో దామోదర్రావు గారు చేతుల మీదుగా 21 పోస్టులకు గాను నియామక పత్రాలను అర్హులైన మతపర సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించి అందజేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు శ్రీ గోవింద హరిగారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గారు, చీఫ్ ఎగ్జామినర్ శ్రీరామ ఘనపాటి గారు, సీతా డైరెక్టర్ శ్రీ విజయ రాఘవాచార్యులు గారు, యాదగిరిగుట్ట ఈవో భవానీశంకర్ గారు, ఇతర దేవాలయాల ఈవోలు మరియు పరీక్షలు నిర్వహించిన ఎక్స్పర్ట్స్ కూడా హాజరైనారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక